దేశంలో బహుశా లాంగెస్ట్ ఎలివేటెడ్ కారిడారు ఇప్పుడు ప్రజెంట్ 7,400 అని అప్రాక్సిమేట్ ఇంకా పెరగొచ్చుది. అది తప్పకుండా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి నాకు గడ్కరీ గారు స్వయంగా హామీ ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా డిపిఆర్కు ఆర్డర్ ఇస్తున్నారు. నేను ఎంపీగా ఉన్న అనుభవంతో ప్రధానమంత్రి గారిని కూడా కలవడం జరిగింది. మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోడ్ల విషయంలో గ్రీన్ ఫీల్డ్ మాకు బందర్ పోర్ట్ వరకు, అమరావతి నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ ఒకటి ఉన్నది, ఎగ్జిస్టింగ్ 8 లేను, 6 లేన్ రోడ్డు, 2 లేన్ ఏమో విలేజ్ పోయే సర్వీస్ రోడ్. అది నెక్స్ట్ మంత్ టెండర్, జనవరి ఎండింగ్. అది వస్తే కూడా మనకు ట్రాఫిక్ కొంచెం ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం విజయవాడ రావాలంటే 2 గంటలు 3 గంటల ముందు ఇంట్లోకి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్కు గంటన్నర ముందు పోవాలి. మళ్ళీ ఆడికెళ్ళి మళ్ళీ గన్నవరంకి వెళ్ళి సిటీకి రావాలి అంటే 6-7 గంటలు పడుతుంది. కనీసం ఇప్పుడు 6 లేన్ 8 లేన్ చేస్తే 2:30-3 గంటల్లో విజయవాడ చేరుకుంటారు. ఇక గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే వస్తే మొత్తం ఫెన్సింగ్ ఉంటుంది. అమరావతి వరకు బైఫర్కేషన్ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టింది. అది తప్పకుండా ఇస్తున్నా అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ గారు ఓపెన్గా డిక్లేర్ చేసిండు. దాన్ని నేను కూడా ఫాలో అప్ చేస్తున్నాం. అది వస్తే 2 గంటల్లో విజయవాడ ఉంటాం హైదరాబాద్కి వెళ్ళి. అది కూడా పైప్ లైన్ ఉన్న వర్క్స్ని, అలాగే మా తెలంగాణలో హ్యామ్ ప్రాజెక్టు కింద 11,000 కోట్లతో మండలాలకు వెళ్ళి జిల్లా కేంద్రానికి ఏ విధంగా డబల్ రోడ్గా చేస్తున్నాం. ఇంకా ఏ కార్యక్రమాలు మా స్కీమ్స్ చెప్పడం జరిగింది. వారు కూడా కొన్ని షేర్ చేసుకున్నారు. ఏదేమైనా సరే ఒక సీనియర్ ముఖ్యమంత్రి, ఒక విజన్ ఉన్న నాయకుడు, పార్టీలకు అతీతంగా ఆ రోజు అతన్ని ఇక్కడ అరెస్ట్ చేసినప్పుడు కూడా ఖండించింది కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉండి ఏకైక వ్యక్తి నేనే. అక్కడ ఆయన ఎక్కడైనా అభిమానులు ఉంటారు. ఆయన 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటే శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తే ఐటీ ఎంప్లాయీ ఎందుకు అరెస్ట్ చేస్తుందని చెప్పి అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నేను పోలీసులతో మాట్లాడి వాళ్ళందరూ వదిలిపెట్టించిన. ఎందుకంటే రాజకీయాలు ఎన్నికలప్పుడు మాట్లాడాలి. అక్కడ ఏదో ప్రొటెస్ట్ జరిగితే ఇక్కడ ధర్నా చేసుకుంటే ఏమైంది, 15 నిమిషాలు ప్రొటెస్ట్ చేస్తారు. దానికి స్టేషన్లో ఐటీ కంపెనీ సీనియర్ ఎంప్లాయీని ఆఫీస్లో అరెస్ట్ చేయడం తప్పని చెప్పి ఆ రోజు కూడా చెప్పింది. ఈరోజు కూడా చాలా సంతోషంగా వారు కొన్ని విషయాలు చెప్పడం, ఎట్లా 2 రాష్ట్రాలు బాగుపడాలి. ఆయన విజన్ కూడా ఒకటే, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరు కాదు, వేరుపడ్డా సరే ఈ 2 రాష్ట్రాలు దేశంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలా, గుర్తింపు రావాలని నా కోరిక. ఎక్కడ కూడా నేను తెలంగాణకు విఘాతం కానీ తెలంగాణకు నష్టం వచ్చే పని నేను ఎప్పుడు చేయను. నేను అలాంటి వ్యక్తిని కాదు. ఎప్పుడు కూడా తెలుగు రాష్ట్రాలు బాగుపడాలని కోరుకునే వ్యక్తిని అని చెప్పి మనకు నిజంగా అట్లా చెప్పడం కూడా మంచి శుభ పరిణామం. అందుకని నేను కూడా ఆంధ్ర ప్రజలకు కూడా కొత్త రాష్ట్రమైన ఇబ్బందులున్న ఆర్థికంగా మీరు త్వరగా డెవలప్ అయ్యి మా తెలంగాణతో పోటీగా ఇక్కడ కూడా ఐటీ కంపెనీలు వచ్చి అన్నీ బాగుండాలని చెప్పి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో తప్పకుండా అభివృద్ధి చెందుతుందని చెప్పి నమ్మకం కూడా ఉన్నది. అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్. నేను చెప్పిన భారత్ ఫ్యూచర్ సిటీ తెలుగు రాష్ట్రాల మీద రోడ్ కనెక్టివిటీ, బుల్లెట్ ట్రైన్, ఇవన్నీ బందర్ పోర్ట్ వస్తే మాకు హైదరాబాద్కు చాలా బెనిఫిట్. మాకు పోర్ట్ లేదు. బందర్ పోర్ట్ లాంటి వస్తే హైదరాబాద్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. మా ముఖ్యమంత్రి గారు కోరిక అదే, ఫ్యూచర్ సిటీకి వెళ్ళి అమరావతి మీదుగా బందర్ వరకు, వాళ్ళు అమరావతి వరకే వాళ్ళు విభజన పెట్టినాం, అక్కడి వరకే వేస్తామంటే మిగిలింది మా కాంట్రిబ్యూషన్ కూడా వేసి బందర్ వరకు